జై శ్రీమన్నారాయణ. అందరికీ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఏకాదశికి ఇంత గొప్పతనం ఎట్లా వచ్చింది అంటే దీనికి ఒక ఇతిహాసం ఉంది. సృష్టికి పూర్వము మహావిష్ణువు బ్రహ్మదేవుని ముందుగా సృష్టించి ఆయనకి వేదాన్ని ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే ఆ వేదాన్ని గ్రహించాడో బ్రహ్మదేవుడు, అప్పుడు ఆయనతో పాటుగా ఇద్దరు రాక్షసులు, మధువు, కైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు కూడా ఆవిర్భవించారు. బ్రహ్మదేవుడికి ఉపదేశం చేసినటువంటి ఆ వేదాన్ని ఎత్తుకుని వెళ్ళి సముద్ర గర్భంలో దాక్కున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి స్వామికి మొదలుపెట్టుకుంటే, స్వామి శ్రీ మహావిష్ణువు ఆ మధువు, కైటభుడు అనేటువంటి రాక్షసులు ఇద్దరిని కూడా యుద్ధం చేసి వాళ్ళని యుద్ధంలో ఓడించి ఆ వేదాన్ని తీసుకుని వచ్చి తిరిగి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చాడట. అలా మధుకైటభులతో యుద్ధం చేసినటువంటి రోజు ఇలాంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు ఆ మధుకైటభులు యుద్ధంలో ఓడిపోయి స్వామిని ఒక వరాన్ని అడిగారు. ఏమిటంటే, నేను మీ యొక్క వైకుంఠానికి మేము ఉత్తర ద్వారంలో ద్వారపాలకులుగా ఉంటాము అని అడిగారు. దానికి స్వామి అంగీకరించాడు. అప్పటి నుంచి ఆ ఏకాదశి నుంచి ఎవరైతే ఈ ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇవ్వమని ఆ మధుకైటభులు అనే రాక్షసులు స్వామిని ప్రార్థించారు. స్వామి అంగీకరించి ఈనాడు పుష్యమాసము శుక్లపక్ష